జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు. 30 ఏళ్లుగా పట్టణంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదులు అబూ బకర్ సిద్దిక్ అమానుల్లా పేరుతో మహమ్మద్ అలీని ఐబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద దొరికిన సూట్ కేస్ బాంబ్, బకెట్ బాంబులను రాయచోటి కార్యాలయం పక్కన ఆక్టోపస్ పోలీసులు పేల్చేశారు. తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో అరెస్ట్ చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్ఫోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ తెలిపారు. వీరు ఆల్ ఉమ్మా అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగి ఉన్నారన్నారు. అన్నమయ్య జిల్లా పోలీసుల చొరవతో ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేయడంలో విజయం సాధించారు. భారతదేశంలో సుమారు 2500 రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన విన్న ఘనా పార్లమెంట్ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వారి స్పందనను గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ చిరునవ్వులు చిందించారు. ఆఫ్రికా దేశంలో ఘనాలో పర్యటిస్తున్న ఆయన గురువారం ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత ప్రజాస్వామ్య వైవిధ్యం, దాని స్ఫూర్తి గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలను భిన్నమైన పార్టీలు పాలిస్తున్నాయని, 22 అధికార భాషలతో పాటు వేల సంఖ్యలో ఇతర భాషలు ఉన్నాయని మోడీ తెలిపారు. ఈ భిన్నత్వమే భారతీయుల విశాల హృదయానికి కారణమని, అందుకే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయులు అందరితో సులభంగా కలిసిపోతారని వివరించారు.